ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి దేవుడు మిమ్మల్ని 3 విధాలుగా పరీక్షిస్తాడు. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి తెస్సలోనియన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించును గాక. ఆమెన్. మరి మన దినంలో ప్రతిరోజు కూడా మనం ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటాడు. ప్రార్థనలో అనేక విషయాలు దేవుని సన్నిధిలో ప్రతి దినము పెడతా ఉంటాం కదండి. మన జీవితంలో మన అనుదిన జీవితాల్లో మనకి చాలా అవసరతలు ఉంటాయి. అదే రీతిగా దేవుని సన్నిధిలో మనం అనేకమైన విషయాలను పెడతా ఉంటాం. యేసయ్యా, నా ప్రార్థన ఆలకించు తండ్రి, నా ప్రార్థనకి సమాధానం ఇవ్వండి తండ్రి, నాకు ఆ కార్యం జరిగించండి, లేకపోతే నాకు ప్రతి అవసరాన్ని అట్టి రీతిగా ప్రతి అవసరాన్ని ఆయన ముందు పెడుతూ ఉంటాం, ఆయనని అడుగుతూ ఉంటాం కదండి. అదే రీతిగా ఆయన మన ప్రతి ప్రార్థన వింటాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు కదండి. మరి అట్టి రీతిగా ఆయన మనం కోరుకున్నవి ఆయన అనగా మనం అడిగినవి ఆయన ఇస్తారు. కానీ మీరు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నారో లేదో, ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, లేక ఆయన మీకు అనుగ్రహిస్తున్న ప్రతి వాటిని బట్టి ఆయనకు స్తుతి చెల్లిస్తున్నారో లేదో, లేకపోతే కృతజ్ఞత కలిగి ఉన్నారో లేదో ఆయన చూస్తారు. మరి అది మాత్రమే ఆయన మన నుండి కోరుకుంటున్నది. ఆయన మన జీవితాల్లో చేస్తున్న ప్రతి మేళ్ళను బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నామో లేదో చూద్దామా. మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చేయాలి, అంతే. అది ఏదైనా సరే దేవుడు మనకి ఇచ్చేయాలి అనుకుంటాం కదా. కానీ మనం ప్రార్థన చేసినవి మనం పొందుకున్నప్పుడు, అడిగినప్పుడున్న విశ్వాసం, మనం పొందుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. అట్టి కృతజ్ఞత మన జీవితంలో చాలాసార్లు ఉండదు కదా. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం నుండి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే, నిజంగా ఎంత కృతజ్ఞత, దేవుని సన్నిధిలో ఎంతగా వెక్కి ఏడ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి పొందుకుంటుందో, అది ఆయనకిచ్చిన మాట కూడా అదే రీతిగా నిలబెట్టుకుంటుంది. అదే రీతిగా కృతజ్ఞత కలిగి జీవిస్తుంది. ఆమె ఎవరో కాదండి, హన్నా అని మనం చూసినట్లయితే ఎన్నో బాధలు గుండా వెళ్తుంది. ఒక బిడ్డ కోసం తను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఎట్టి రీతిగా కారుస్తుందంటే, ఆమె ప్రార్థనకి పరలోకమే దిగి వస్తుంది. ఎందుకంటే ఆమె అంత మొర్ర పెడతా దేవుని సన్నిధిలో వెక్కి ఏడుస్తా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆమె చేసిన ప్రార్థన విధానాన్ని చూసి మొత్తురాలివై ఉన్నావని ఆ చర్చిలో ఏలి అనే వ్యక్తి ఆయన అడుగుతారనమాట. అంటే ఆమె ఎంతగా ఏడ్చిందో, ఎంతగా మాట కూడా సరిగా లేని పరిస్థితిలో అంతగా ఏడ్చి వెక్కి ఏడ్చి దేవుని సన్నిధిలో గొప్ప బహుమానాన్ని పొందుకుంటుంది. ఆమె ఏదైతే అడిగిందో దేవుడు అది ఆమెకు అనుగ్రహిస్తాడు. అది మాత్రమే కాదు, కానీ దేవునికి, నాయన నాకు కుమారుని అనుగ్రహించు, ఆ కుమారుని నీ సన్నిధిలో నీకే ప్రతిష్ఠిస్తానని అడిగిన మాట ఆమె అట్టి రీతిగానే కృతజ్ఞత కలిగి ఆ కుమారుణ్ణి దేవుని సన్నిధిలో విడిచిపెడుతుంది. అతను ఎవరో కాదు కానీ సమూయేలు ప్రవక్త. దేవునికి మనం అడిగినవి మనం దేవుని సన్నిధి నుంచి పొందుకోవడమే కాదు, కానీ కృతజ్ఞత అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. అదే రీతిగా రెండవదిగా మనం చూసినట్లయితే,
చూసినట్లయితే మరి మనం దేవుని సన్నిధిలో ఎన్నో ఉపవాసాలు ఉంటాం, ఎంతగానో ప్రార్థిస్తాం. మరి ప్రార్థన అస్తమాను మరి దేవా నాకు అది ఇచ్చే, నాయన నా అవసరత తీర్చు, నా పరిస్థితి మార్చు, నా స్థితిగతులు మార్చు అని ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ అటువంటి మనం ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినవి దేవుని సన్నిధిలో మనం అడిగినవి ఆయన ఇవ్వడు, కానీ మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మరి ఇది మాత్రం మన జీవితంలో అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనం ఏదైనా అడిగినవి ఆయన వెంటనే మనకు అనుగ్రహించిన మరి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండం. ఎందుకంటే మరి మర్చిపోతూ ఉంటాం కదా. మరి అలాంటిది ఆయన అడిగినవి ఇవ్వకపోతే విశ్వాసం అంటే ఏమిటో తెలియని వ్యక్తుల్లా మారిపోతాం కదా. మరి అడిగినవి ఇచ్చినప్పుడే అట్టి రీతిగా ఉంటే మరి ఇవ్వనప్పుడు మన జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం కదండి. మరి అట్టి రీతిగా మనం ఉండకూడదు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఒక స్త్రీని మనం చూసినట్లయితే మరి ఎంత విశ్వాసం అండి. మరి ఆ విశ్వాసం మరి మన జీవితంలో అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మరి శారాని మనం చూసినట్లయితే ఆమెకి ఎంత విశ్వాసం అండి. మరి వృద్ధాప్యం వరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని ఎంతగా ఎదురు చూస్తుందంటే మరి ఆమె విశ్వాసానికి మనం ఏమీ కూడా ఎవ్వరు కూడా సాటి రారేమో బహుశా. ఎందుకంటే ఆమె ఒక బిడ్డను పొందుకోవడానికి దేవుడిచ్చిన ఒకే వాగ్దానాన్ని మరి పట్టుకుని ఆమె వృద్ధాప్యం వరకు ఎదురు చూస్తుంది. తద్వారా మరి ఆమె మరి అనేక జనములకు తల్లిగా పిలువబడుతుంది. ఆమె శార. మరి అట్టి విశ్వాసాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాదండి, బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి గురించి మనం చూసినట్లయితే మరి మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనంలో మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్తలో కూడా మరి 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు మనం చూసినట్లయితే ఎంతో చక్కగా వ్రాయబడి ఉంటుంది ఆ స్త్రీ గురించి. ఆ స్త్రీ సురోఫేనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె ఎక్కడో వింటుందంటండి ఒక మాట, దేవుడు బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, యేసయ్య మనల్ని బాగు చేస్తాడనే మాట విని ఆయనను మొదటిగా ఆమె 3 విషయాలు ఆమె నుంచి మనం నేర్చుకోవచ్చు. మొదటిగా ఆమె ఆయన గూర్చి విన్నది, ఆయన బాగు చేస్తాడని. రెండవదిగా ఆయన స్వస్థపరుస్తాడు, నా కుమార్తెను బ్రతికిస్తాడని నమ్మింది. మూడవదిగా ఆయనను వెతికింది. వెతకటమే కాదండి, ఆయన పాదాల చెంత చేరి మరి ఆయనను వేడుకుంటుంది. ఎట్టి రీతిగా తెలుసా? అయ్యా నా కుమార్తెని బాగు చేయమని ఆయనను కోరుకుంటుంది. ఎట్టి రీతిగా తన కుమార్తెను తీసుకొచ్చి బాగు చేయమందండి. తన కుమార్తె ఎక్కడుందో అక్కడే విడిచిపెట్టి ఆమె మాత్రం వచ్చి, అయ్యా నువ్వు ఒక మాట మాత్రం సెలవిస్తే నా కుమార్తె బాగుపడుతుంది. ఏంటండి? మాట మాత్రం, ఆయన నోట నుండి ఒక మాట మాత్రం ఆయన చెబితే తన కుమార్తె బాగుపడుతుందని నమ్మి ఆయన యొద్దకు వస్తుంది. ఎంత విశ్వాసం అండి! ఒక్క మాట మాత్రం చెప్పమని ఆయనను అడుగుతుంది. మరి ఆ మాటకు ఆయన ఏం చెప్తారో మనం ఆ వాక్యలో కిందకి వెళ్ళినట్లయితే మరి ఆయన చెప్తా ఉన్నారు, పిల్లలు రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. మరి మనమైతే ఏం చేస్తామండి? నేను కుక్క పిల్లలా కనపడుతున్నానా అని చెప్పి వెంటనే మనలో కోపం వచ్చేస్తుంది కదండి. వెంటనే ఒక యాంగ్రీ బర్డ్లా తయారైపోతాం కదా. కానీ ఈమె అలా అనలేదండి. ఈమె మాత్రం తనను తాను తగ్గించుకొని, దేవా కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్లమించి పడే రొట్టె ముక్కలు తింటది కదా, మరి నేను కూడా అదే రీతిగా అని చెప్పి తన కుక్క పిల్లతో తనను తాను పోల్చుకుంది. చూసారా మరి ఎంత తగ్గింపు! ఈమెను చూసినట్లయితే మరి ఎంత తగ్గింపు! మరి దేవుడు వెంటనే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె బాగుపడుద్ది, నువ్వు వెళ్ళు, సమాధానముగా వెళ్ళు అని దేవుడు ఎంతో ఆమెని మరి అట్టి ధైర్యం చెప్పి పంపుతాడు. మరి చూసారా ఆమెకి ఎంత విశ్వాసమో! మరి
ఏదో యేసయ్య అన్నారని కోపపడలేదు, కానీ తను తగ్గించుకుని ఆయనను నమ్మింది. దే అదే రీతిగా మన జీవితాల్లో కూడా మరి ఇది రాలేదు, ఇది దేవుడు ఇవ్వలేదంటే కొన్నిసార్లు అది మన జీవితాల్లో కీడు చేస్తుందేమో, మన జీవితాల్లో మరి అది మన జీవితాల్లో ఎందుకు దేవుడు ఆపాడా, మరి దీంట్లో ఏదో నాకు దేవుడు మేలును దాగి ఉంచాడని చెప్పి మనం ఆయనని నమ్మాలి. ఆయన కీడును మన జీవితంలో మేలుగా మార్చే దేవుడు. ప్రతి విషయంలో కూడా ఆయన ఏది చేసినా మన జీవితంలో మంచిగానే చేస్తాడు. మనల్ని అడిగి మనల్ని ఈ లోకంలోకి ఆయన తీసుకురాలేదు కదా, మరి ఆయన పుట్టిస్తేనే ఈ లోకంలోకి మనం వచ్చాం. ఆయన మనకిచ్చిన జీవితాలు ఇవి. సో ఆ జీవితం, ఆయన ఇచ్చిన జీవితం ఆయన కొరకు మరి మనం కృతజ్ఞత కలిగి ఆయన కొరకు మనం జీవించేవారుగా ఉండాలి, ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. ఆయన మన జీవితంలో ఏది చేసినా పూర్తిగా మనం ఆయనకు లోబడి ముందుకు సాగాలి. ఎందుకంటే ఏదైనా మన మేలుకే ఆయన చేస్తాడు. మన విశ్వాసాన్ని ఆయన ముందు నిలిపి దేవుడు నాకు ఇస్తాడని ఎదురు చూసినట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. ఎందుకంటే ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాడు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, మూడో విషయం మనం చూసినట్లయితే, ఆయన మనం కోరుకునేవి కొన్ని సార్లు ఆలస్యం చేస్తాడు. మరి అంతేకాదండి, మన సహనాన్ని కూడా ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమె నీ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. కొన్నిసార్లు ఆలస్యం జరిగినంత మాత్రాన అయిపోయిందేమీ లేదు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, మరి వింటారా? మరి కొన్నిసార్లు ఆలస్యంలో అద్భుతాలు దాగి ఉంటాయి. నమ్మిన వారు ఆమెను చెప్తారా? మరి అవునండి, ఆలస్యం జరిగితే మన జీవితంలో ఏదో కోల్పోతాం అనుకుంటాం, ఇప్పుడే జరిగిపోవాలంటాం. ఒక ఉదాహరణకి మనం చూసినట్లయితే, మరి మనం ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం వేసిన వెంటనే మరి మొక్క వచ్చేస్తుందా? రాదు కదా. విత్తనం వేసిన వెంటనే మొలకొచ్చేలా అనడం మన అవిధేయత. ఎందుకంటే మరి ఒక చెట్టు ఒక ఫలాన్ని మనకి అందించాలంటే, మరి ఆ ఫలం మనం పొందుకోవాలంటే ఆ మొక్కని మనం నాటినప్పుడు మరి అది ఏదైతే భూమిలో నాటుతామో దానికి రోజు ఆ మొక్కను నాటి ఇంకా దాన్ని మర్చిపోవాలండి? కాదు కదా. దాన్ని రోజు కూడా ప్రతిదినము కూడా మరి దానికి నీరు పోయాలి, దాన్ని చక్కగా చూసుకోవాలి, సన్లైట్ పడేలా చూడాలి. అంత మాత్రమే కాదు, కానీ దానికి కావలసిన ప్రొటెక్షన్ మనం ఇవ్వాలి. ఎందుకంటే ఏ జంతువులు దాన్ని తినకుండా దాని చుట్టూ మనం కంచెని వేయాలి. అంత మాత్రమే కాదు, కానీ దానికి కావలసినటువంటి మరి ప్రోటీన్లు, అంటే దానికి కావలసిన మరి మొక్క పెరగటానికి ఏదైతే కావాలో అవి సమస్తాన్ని మనం దానికి వేసినప్పుడు మరి ఒక చక్కటి మరి మొక్క ఎదుగుతుంది. అంత మాత్రమే కాదు, ఒకానొక టైం వచ్చేసరికి మనం ఆ నీళ్లు వేస్తూ ప్రతిదినము దాన్ని చక్కగా మనం చూసుకుంటూ మన పని మనం దాని పట్ల మనం చూసినప్పుడు, మనం శ్రద్ధ వహించినప్పుడు, దాన్ని మనం చక్కగా చూసుకుంటున్నప్పుడు, ప్రతిదినము సమయానికి దానికి వాటర్ పోసే సమయానికి మనం ప్రతిదాన్ని చక్కబరుస్తున్నప్పుడు మన జీవితాల్లో తగిన సమయంలో ఫలాన్ని అనేది పొందుకుంటాం. అదే రీతిగా ప్రతిదినం మన జీవితాల్లో మనం అట్టి రీతిగానే విశ్వాసం అనే నీటిని మన జీవితంలో నింపుకుంటూ ఉండాలి. ప్రతిదినము విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ఆ విశ్వాసం మన జీవితంలో కోల్పోకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్క మొక్కని మరి జంతువుల నుండి రీతిగా కాపాడుకుంటాము, మన ప్రార్థనా జీవితాన్ని, మన విశ్వాసాన్ని మరి మనం కూడా బలపరుచుకుంటూ ప్రార్థన అనే కంచెని మన చుట్టూ వేసుకోవాలి. కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు మరి వెయిట్ చేయాలి. మరి మనం ప్రయాణం చేయాలంటే మరి ఆ వాహనం వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. లేకపోతే మనం అంత దూరాన్ని ఉండగానే ఆగండి, నేను మీ వద్దకు వస్తున్నాను, మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి వాహనం మన ముందుకి రాదు. మనమే
వాహనం దగ్గరికి వెళ్ళాలి. అది వచ్చే వరకు కొంత సమయం మనం వెయిట్ చేయాలి. అంత మాత్రమే కాదు కానీ ఒక ఆహారం మనం తినాలన్నా మరి ఆహారం వండే వరకు, మరి అది ఉడికే వరకు, దాని సమయానికి అది మరి మన ముందుకు వచ్చే వరకు చూడాలి. మరి ఇప్పుడంటే జొమాటోలో, స్విగ్గీలో వచ్చేసినాయి. ఆ జొమాటో, స్విగ్గీ వచ్చినప్పటికీ అవి వాటిని మనం ఆర్డర్ పెట్టుకోవాలి. అవి వచ్చే వరకు కొంత సమయం అనేది మనం వెయిట్ చేయాలి కదా! అదే రీతిగా ప్రతి దానికి మనం వేచి ఉండాలి. వేచి ఉండటంలో ఆశీర్వాదం దాగి ఉంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎంతో నమ్మకంతో, మరి ఎంతో మరి మరి సహనంతో, ఓర్పుతో వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని మరి ఎదురు చూసినప్పుడు ఒకటి కాదండి, 2 కాదండి, మరి మరి వృద్ధాప్యం వచ్చే వరకు 100 సంవత్సరాలు ఎదురు చూశారు అబ్రహాము, శారా. తద్వారా వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నారు. అదే రీతిగా మన దేవుని కోసం మనం ఎదురు చూసినప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు, అనేకమైన ఉన్నతమైనటువంటి మరి గొప్ప ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాం. మరి మనం అడిగినవన్నీ మనం పొందుకోవాలంటే ఇట్టి రీతిగా మనం కూడా మన జీవితాల్లో మరి విశ్వాసం అనేది కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. మరి అంత మాత్రమే కాదు కానీ సహనాన్ని కలిగి ఉండాలి. ఇవి 3 మన జీవితంలో మనం పెట్టుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ 3 మన జీవితంలో మనం నేర్చుకోవాలండి. మరి ఇవి కలిగి ఉంటే అంతా కూడా మన జీవితం ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మన జీవితంలో ప్రతి కీడును జయించగలుగుతాం. ప్రతి కీడు మన జీవితంలో మేలుగా మార్చబడుతుంది. మనం ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధిలో మనం వేచి ఉండేవారుగా ఉండాలి. మరి మన దేవుడు మన కొరకు ఆయన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు మరి పరిశుద్ధుడు, దేవాతి దేవుడు అయినటువంటి ఆయన మన కొరకు ఒక మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మరి ఒక మనిషిగా మరి ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు. ఒక మనిషి అనుభవించే ప్రతిదీ ఆయన అనుభవించారు. మరి మన జీవితాల్లో మన రక్షణ కోసం ఆయన ఇంతగా తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మనల్ని రక్షించడానికి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరి మనం కూడా మన జీవితాల్లో ఆయన మన నుంచి ఏమీ కోరట్లేదు కానీ మరి ఆయన ఎదుట మనం తగ్గించుకునేవారుగా, ఆయన ఎదుట సహనం కలిగి, ఓర్పు కలిగి, ఆయనకు మనం కృతజ్ఞత కలిగి జీవించే వారిగా మనం ఉండాలని ఈ దినాన్ని మరి మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.